నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 2 కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లుల్ని మండలి ఆమోదించింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసెంబ్లీ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజ్ కు ఇచ్చే అవకాశం లభిస్తోంది. బంజరు లేదా చౌడు భూములుగా ఉండి సాగుకు పనికిరాని అసెంబ్లీ భూములకు ఈ లీజు ద్వారా భరోసా లభిస్తుంది. ఎకరాకు ఏడాదికి 31,000 లీజు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి 2 ఏళ్లకు లీజు మొత్తాన్ని 5% మేర పెంచుతూ చట్టంలో సవరణ చేశారు. అసెంబ్లీదారుల పూర్తి అనుమతితోనే భూములు తీసుకుంటారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ అంటే త్రిపక్ష ఒప్పందం ద్వారా లబ్ధిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఈ చట్టంతో రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అమెండ్మెంట్ బిల్ 2022. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Assigned Lands Provision and Transfers Amendment Bill 2026 be taken into consideration. Motion moved. రాష్ట్ర అభివృద్ధి అలాగే యువతకు ఉపాధి కల్పించాలని తపనతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, అలాగే ఏదైతే మనం ఏ జోనల్ వారీగా ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూస్తే డేటా సెంటర్లు అవ్వచ్చు, తిరుపతి వైపు చూస్తే అంటే మనకి ఎలక్ట్రానిక్ సిటీ అవ్వచ్చు, అలాగే అనంతపూర్ వైపు మనకి స్పేస్ ఇది అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా అధ్యక్ష విద్యుత్ రంగంలో అధ్యక్ష మనకి రెన్యూవల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది అధ్యక్ష. 20 లక్షల ఉపాధి కల్పన అనేది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. దీంట్లో కీలక పాత్ర ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవల్ ఎనర్జీ అనేది ఉంటుంది అధ్యక్ష. ఈ భూములు లీజు ఇవ్వడం ద్వారా అధ్యక్ష ఎకరానికి 31,000 రూపాయలు నికర ఆదాయం వెనుకబడిన వర్గాలకు. ఎందుకంటే అధ్యక్ష ముఖ్యంగా ఈ భూములన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నట్టు బీడు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర బంజర్ భూముల అధ్యక్ష, చౌడు భూముల అధ్యక్ష ఇవన్నీ కూడా ఉండే విధంగా ఉంటాయి అధ్యక్ష. అలాగే ప్రతి 2 ఏళ్లకు కూడా 5% లీజు కూడా పెంచడం కోసం ఇది ప్రతిపాదించిన అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూములు అంతరణ నిషేధ చట్టం 1977 అధ్యక్ష ఒక రక్షణాత్మకమైన చట్టం అధ్యక్ష. మరి ఈ భూమి లేని పేద వ్యక్తులకు జీవనోపాధికి వ్యవసాయం చేసుకుని నిమిత్తం అధ్యక్ష అసైన్ చేయబడుతుంది అధ్యక్ష. I shall now request the Minister of Revenue to move the motion for passing the bill. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Lands Provision of Transfer Amendment Bill 2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. The motion is carried. ఏపీ శాసన మండలిలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు 2 తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు తీరును మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తప్పుపట్టారు. వైసీపీ సభ్యులు ప్రొసీజర్ ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. వైసీపీ సభ్యులు తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో గందరగోళం నెలకొనగా మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కల్పించుకున్నారు. వైసీపీ సభ్యులు చేసిన పొరపాటు అనే మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ అంశంపైనే మండలిలో కాసేపు హాట్ డిస్కషన్ నడిచింది. తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అని అంటే 1978లో ఇది జరిగింది, 65లో ఇది జరిగింది, 98లో ఇది జరిగింది. మీరు 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు? చేతగాంతనమా ఇది? ఈ రోజు మళ్ళీ మా ముందుకు వచ్చి చెప్తున్నారు 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ రోజు ఏదో జరిగిందని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడండి. ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష టెండర్లో పార్టిసిపేట్ చేసిన అధ్యక్ష, టెండర్లో పార్టిసిపేట్ చేసింది మంత్రి గారు L3గా అధ్యక్ష, L3గా కూర్చోండి. శ్రీకాంత్ ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష. 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు.
సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేశారు, 4 నిబంధనల్ని సరళీకృతం చేశారు కాబట్టి దోపిడీదారులు రంగంలోకి వచ్చారు. మీరు ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధనలు చేశారు కాబట్టి ఈ రోజు కుట్ర జరిగింది. మీరు ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సరే కరెక్ట్. నేననేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జరిగింది. ప్లీజ్ మాధవ్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఫ్యాక్షన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టం తీసుకువస్తున్నామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పల్నాడులో దారుణ హత్యకు గురైన బీసీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును ఆయన ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒక వ్యక్తికో పార్టీకో సంబంధించింది కాదని, ఫ్యాక్షన్ రహిత సమాజ నిర్మాణం కొరకు చేస్తున్న ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును శాసనసభలో ఆమోదించి మండలికి పంపితే అక్కడ ఉద్దేశపూర్వకంగా దానిని తొక్కిపెట్టారని లోకేష్ ఆరోపించారు. ఒక బీసీ బిడ్డకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఆయన నిబంధనల ప్రకారం మరొకసారి ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడని హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్ లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. 2019-24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి, అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే తోట చంద్రయ్య. 2000 అధ్యక్ష మీరు చూస్తే 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, ద్వాదశ వర్ష నియమం ప్రకారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన కుంభాభిషేక మహాక్రతువుకి ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. గౌరవ ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, ట్రస్ట్ బోర్డు భక్తుల సమిష్ట భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీష, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, గాంధీ, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం, ఈవో వికే సీనా నాయకు తదితరులతో కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా విమాన గోపురం వద్ద చేసిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. తుది మెరుగులు దిద్దేందుకు ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఘాట్ రోడ్డు, యాగశాల, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితరులని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీష మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, గౌరవ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులు వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. డ్రోన్లు, ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష వివరించారు. ఎన్నో సంవత్సరాలు ఒకసారి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం మనకు ఆచరించే సమయం ఆసన్నమైంది. ఈ మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈవో గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అది అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, అమ్మవారికి మీరు దర్శనకు వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటంటే, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్, ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడూ వస్తున్నాము పర్వాలేదు లేని టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకతలో వచ్చి సాంకేతికత, టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు, దసరాలో కూడా వాడాము. అదే సాంకేతికతని ఈ 3 రోజులు కూడా వాడబోతున్నాము. ఇది ఒక మినీ దసరాలాగే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దాదాపుగా పర్ డే ఈ 6, 7, 8వ తారీఖున రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటు టెంపుల్ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ సహకారము, అలాగే ఈవో గారు, అలాగే డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ పోలీస్ కమిషనరు, అట్లాగే విఎంసీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అదే ప్రకారం ఏర్పాటు చేశాం. ఇక స్టేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారు, అలాగే గౌరవ ఎండోమెంట్ మంత్రులు ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అరేంజ్మెంట్స్ ఎలాగ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు. అదే ప్రకారం చేస్తున్నాము. సో ఎప్పుడు చేసినట్టు ఈసారి కూడా చాలా చక్కగా ఈ మహాకుంభాభిషేక ఉత్సవాన్ని బాగా నిర్వహించడానికి మీరు కూడా అందరూ సహకరించాలి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనాలి. అలాగే ఈ కార్యక్రమం ఇంద్రకీలాద్రిపై జరుగు పవిత్రమైన కుంభాభిషేక మహాక్రతువుకి 3 రోజుల పాటు రోజుకి 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. దాదాపు 1,500 మంది సిబ్బందితో భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కూడా ఈ నెల 5వ తేదీ నుంచి పనిచేస్తుందని వివరించారు. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం సహాయంతో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని రాజశేఖర్ బాబు తెలిపారు. నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు తీసుకున్న నిర్ణయం మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూశారు, మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరం చూస్తే భక్తులు ఎంత వచ్చారు అనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము.
దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికతను ఒకసారి ఉపయోగించడం, ఈసారి విఐపీస్ అనేది లేకుండా విఐపి దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హోల్డింగ్ ఏరియాస్ మన దసరా ఫెస్టివల్ మాదిరి అంతగా కాకుండా ఈసారి కొంత డిజైన్ మార్పు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము భద్రతా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత దాదాపు 1,500 మంది భద్రతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా 5వ తారీఖు కల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు అవుతుంది. అక్కడి నుంచి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ కూడా ఒక కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో జరిగే 3 రోజుల మహా ఆధ్యాత్మిక క్రతువుకి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దామని ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ గాంధీ తెలిపారు. మంచినీరు, పాలు, మజ్జిగ, బిస్కెట్లు వంటి వాటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి గౌరవ సీఎంతో పాటు ప్రముఖులకు శుభ ఆహ్వానాలు అందించామని తెలిపారు. భక్తుల రద్దీని బట్టి నిరంతర పర్యవేక్షణతో పటిష్ట ప్రణాళికతో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, 3వ రోజు మాత్రం అంతరాలయం దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్జిత సేవలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా కమిషనర్ గారు, సెక్రటరీ గారితో మీటింగ్ అయిన తర్వాత మనకు స్థానికంగా ఉండే శాసనసభ్యులు వారు, పార్లమెంట్ మెంబర్ వారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. వారు కూడా మొత్తం ఈ కుంభాభిషేకం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ముఖ్యంగా మనకు మూలస్తంభన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు వారి సభ్యులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ విజయవంతం అవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 3 రోజులు 6, 7, 8, 6వ తారీఖు, 7వ తారీఖు పరిస్థితుల్ని బట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు కల్పించాలని, ఆ రోజు ఉదయము ఒకసారి, ఈవినింగ్ ఒకసారి విఐపి దర్శనాలు కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్ వారికి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మనకు కంచి స్వామి పీఠాధిపతులు కూడా వస్తారు కాబట్టి ఆ రోజుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని మరియు సిపి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వివిఐపీలు అందరూ కూడా మనకు 8వ తారీఖు ఆదివారం కుంభాభిషేకం సందర్భంగా అందరూ కూడా ఆ రోజు 10 గంటల లోపు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం ఆ రోజు పూర్తిగా మనము బంద్ చేస్తాము. ఆ అంతరాలయ దర్శనం లేకుండా వచ్చే వివిఐపీకి మాత్రం అభిషేకం చేయించి వారికి దర్శనం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏది ఏమైనా మినీ దసరాలాగా చేసుకుంటూ ఒకవైపు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తాదుల్ని ప్లస్ వివిఐపీలు అందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి, ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కానీ దయచేసి నా దృష్టిలో కానీ మరి మీరు చూశారు, ఇది 1 వీక్ నుంచి కూడా మన కలెక్టర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు, మా ఈఓ గారు, మా ట్రస్ట్ బోర్డు అంతా కూడా దీని మీద డిస్కస్ చేయడం, పనులు కూడా మీరు చూస్తున్నారు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు వీరు నిన్న మీటింగ్ కాకుండా ఈరోజు కింద నుంచి కూడా పరిశీలన చేసి మన కలెక్టర్ గారు వీళ్ళంతా పైకి వచ్చారు. పైన కూడా ఇప్పుడు మన ఏదైతే మన టెంపుల్ దగ్గర రేపు మన అభిషేకం చేయబోతున్నామో అక్కడ కూడా వెరిఫై చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి, మరి సీఎం గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా సిస్టమేటిక్ ఉండాలని వారంతా కూడా వెరిఫై చేశారు. 72 మెట్లు ఉన్నాయి పైకి, అది కూడా వెరిఫై చేశారు. ఇంకా కొన్ని సజెషన్లు ఇచ్చారు మన ఆఫీసర్లు, దాన్ని కూడా మేము వెరిఫై చేస్తాం. ఇంకా కూడా మీకు చూశారు పెయింట్లు గిట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆహ్లాదకరంగా నెంబర్ 1గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా మనకుంది ఈరోజు రేపు 2 రోజులే పనిచేస్తానికి. దాని మీద ఫుల్గా మేము వర్క్ చేస్తున్నాం. ఎటువంటి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా
ఎంతమంది భక్తులు వచ్చినా 1,00,000 నుంచి 1,50,000 ఎస్టిమేట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయమని మన కలెక్టర్ గారు ఆర్డర్ చెప్పారు. వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ కూడా చిన్నపిల్లలు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా మీరు లోగడ జరిగిన మన దసరా ఉత్సవాల్లో, భవానీ ఉత్సవాల్లో మళ్ళీ కేర్ తీసుకుంటాం. అందరితో, అన్ని వర్గాల సిబ్బందితో, మా దేవాలయ సిబ్బందితో పాటు, మన ఆఫీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అందరిని కలుపుకొని అంగన్వాడీల అక్రమ అరెస్టులు అమానుషమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీల్ని నిర్బంధించడం, అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అంగన్వాడీల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ నందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అంగన్వాడీలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని తెలిపారు. అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా అంగన్వాడీల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. లెనిన్ సెంటర్లో మా నిరసన తెలియజేస్తాము. అంగన్వాడీలకి గత 7 సంవత్సరాలుగా ₹1 రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల చాలా వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్చి 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు వేలాది మంది మన ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఆ రాత్రి కూడా బస చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు తీసుకొచ్చి చాలా అమానుషంగా నిర్బంధాన్ని ప్రయోగించారు, అరెస్టులు చేశారు. అలాగే మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారి చేయి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహిళా పోలీసులు గుండు సూదులతో గుచ్చినటువంటి పరిస్థితి ఉంది. రోప్తో పెద్ద ఎత్తున వీళ్ళని అడ్డగొట్టేటువంటి పరిస్థితి, అలాగే ముసుగులేసి అరెస్టు చేసినటువంటి పరిస్థితి చేశారు. ఇది సరైనది కాదు. ఇట్లాంటి నిర్బంధాన్ని చేయబట్టే గత ప్రభుత్వం ఈరోజు 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది 151 నుంచి. మరలా మీరు కూడా ఈ రకమైనటువంటి పద్ధతులు నిర్బంధం కనుక వ్యవహరించినట్లయితే మీ పరిస్థితి కూడా అదే గట్టి పడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలు కోరింది అత్యంత న్యాయమైనటువంటి ఇది. ఒక పక్కన పరివారం మార్చి 2వ తేదీన అంగన్వాడీ ఉద్యోగులు వేతనాలు పెంచాలనే డిమాండ్ మీద చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం కూడా మీ సమస్యల పరిష్కారం చేస్తామనే పద్ధతిలో మీరు ధర్నా చేసుకోమని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం ఏమో మీతో చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని చెప్పి 3వ తేదీన తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్యలో అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు అరెస్టులు జరిగినాయి, కానీ ఒక కొత్త పద్ధతిలో అరెస్టులు చేశారు. మహిళలు వీళ్ళంతా చుట్టూ తెరగట్టి, గుడ్డలు కట్టి, అంటే వాళ్ళని అరెస్టు చేస్తున్న విషయం కూడా ఇంకొకరికి తెలియకూడదు, వీడియోలో రాకూడదు, టీవీ ఫోన్లో కూడా వాటిని క్లిప్పింగ్లు రాకుండా ఉండటానికి వీలుగా ఉండే పద్ధతులు చేశారు. ఒకవైపు ఏమో తాడు కట్టారు, ఇంకో పక్కనేమో గుడ్డలాడ్డం కట్టి అరెస్టులు చేసే పని చేశారు. ఎందుకంటున్నా ఇంత దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏమిటని అంటున్నా. వేతనాలు పెంచమని అడిగాము, 7 ఏళ్ళు అవుతుంది వేతనాలు పెరిగి, ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. తిరువూరు నెమలి శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో తిరువూరు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరకరమైందని, స్వామివారికి అగౌరవమైనదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఆలయ సాంప్రదాయాలను తుంగలు తొక్కి ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కొని తిరిగి మళ్లీ ఎంపీపై తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఆయన తూర్పారపట్టారు. బుధవారం విజయవాడలోని సామాజిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడారు. 2025లో ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడు తిరువూరు ఎమ్మెల్యే తలంబ్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈ ఏడాది సాంప్రదాయం ప్రకారమే ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఎంపీ వెళ్లారని, ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కొని ఎమ్మెల్యే పరుగు తీశారని చెప్పారు. ఆలయ ప్రతిష్టతకు, స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎలాంటి విఘాటం కలగకూడదని ఎంపీ మౌనంగా ప్రజల మధ్య కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారని తెలిపారు. ఎన్నికలకు ముందు తిరువూరు ఎమ్మెల్యేకు తిరువూరు ఎల్లలు తెలియవని, ఎంపీ కృషితోనే ఎమ్మెల్యే గెలుపు సాధ్యమైందని చెప్పారు. 100 కొద్దీ దళిత నాయకులు ఉన్నా తిరువూరు ఎమ్మెల్యే సీటు మీకు మాత్రమే ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఒక ప్రధానమైన అంశం గురించి, ఒక సంఘటన గురించి మీ ద్వారా
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ లేదా మా దళిత కులాల సోదరులకు కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఒక వివరణ ఇచ్చేందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నెమలి గ్రామంలో స్వయంభూ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏటేటా జరిగే కళ్యాణ మహోత్సవాల సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానించడం జరిగింది. 2025లో కూడా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారిని ఆలయ అధికారులు ఆహ్వానిస్తే ఎంపీ గారు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి స్వామివారికి వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు సమర్పించటం జరిగింది. 2025 అదే సాంప్రదాయ పద్ధతిలో మళ్ళీ ఎంపీ గారికి ఆలయ అధికారులు స్వయంగా కార్యాలయానికి వచ్చి ఆహ్వానిస్తే సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ గారు వెళ్ళటం జరిగింది. దీనిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే ఒక వివాదమైన అంశాన్ని తెర మీదకి తెచ్చి ఎంపీ గారిని చాలా చులకన చేస్తూ జరిగిన సంఘటన వేరు, చెబుతున్న విధానం వేరు, ఆయన ఆరోపణలు వేరు, ఎంపీ గారి మీద చేస్తున్న దాడి వేరు. దీనిని ఖండించాల్సిన ధర్మం ప్రభుత్వం నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని వైఎస్ షర్మిల అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం అందరితో కలిసి విందు స్వీకరించారు. గవర్నర్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, నరహరశెట్టి నరసింహారావు, ముస్లిం మహిళలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రంజాన్ శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీక అని తెలిపారు. అల్లా దయ రాష్ట్రంపై ఉండాలని ప్రార్థించారు. ముస్లింలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ముస్లింలను దారుణంగా మోసం చేశారని, ముస్లింల హక్కుల కోసం కాంగ్రెస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, మైనార్టీ విభాగ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం, మీతో కలిసి ఈ పూట ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల పక్షాన ఉన్న పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకున్నవాడు. 4% ముస్లిం మైనారిటీల కోసం రిజర్వేషన్ తెచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రిజర్వేషను 4% రిజర్వేషన్ అన్నది దేశంలో ఎక్కడా చేయకముందే రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారు అయితే 7% తేవాలనుకున్నాడు, కానీ కొట్లాడి 4% అయినా తెచ్చుకోగలిగాడు. దాంతో ముస్లిం మైనారిటీలు ఎంతోమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి రిజర్వేషన్ బేసిస్లో తెచ్చుకోగలిగారు, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకోగలిగారు. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ముస్లిం మైనారిటీల పట్ల. మళ్ళీ ఆ నిబద్ధత ఏ ఒక్క పార్టీ కూడా చూపలేదు. ఒక తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా ముస్లింల పట్ల
ఎన్నో వాగ్దానాలు చేశాయి తప్పితే అందుకే చెప్తున్నా, ముస్లిం మైనారిటీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందే కాదు, ఎప్పుడూ నిలబడుతున్నాం. हम आपके तरफ है, आपके साथ है, आपके साथ थे, आपके साथ है और आपके साथ हमेशा रहेंगे. ये कांग्रेस पार्टी की वादा है आपसे. सलाम. టీటీడీ చైర్మన్ వ్యక్తిగత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడాన్ని జడ శ్రావణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. 32 ఏళ్ల పరిచయం అని చెబుతున్నప్పటికీ ఆ వీడియోలలోని అంశాలు అపవిత్రంగా ఉన్నాయని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఉన్నతమైన ప్రవర్తన ఉండాలని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉంటే సోషల్ మీడియాలో విమర్శలు ఆగవని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకే భంగకరమని హెచ్చరించారు. తక్షణమే స్పందించకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని, ఆయన ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన ఫేక్ వీడియోలు తయారు చేస్తే ఆయన ఎవరో రమేష్ బాబుకి ఆయనకి మదనపల్లికి ఏం సంబంధం? ఆ మదనపల్లి నుంచి ఎఫ్ఐఆర్ ఎట్టు కడతారు? ఆ పోలీసులకైనా బుద్ధి బుర్ర ఏం లేదు. ఎట్లా కడతారు ఎఫ్ఐఆర్? ఏ విధంగా విచారణ చేస్తారు? మదనపల్లి నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి బిఆర్ నాయుడు యొక్క బాధితుడిగా చేసి రిపోర్ట్ తెస్తారా? ఎఫ్ఐఆర్ విచారణ చేస్తారా? ఎట్లా? అంటే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కదా, సోషల్ మీడియా మీ 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 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కదా. నిన్ను అంటాడు నాకు ఛానల్ ఉంది ఉంటే ఇవన్నీ చేయమన్నారా? కాదండి, ఉంటే ఇలాంటి యదవ పనులన్నీ చేయమన్నారా? చేసి మళ్ళీ రివర్స్ డ్రామా ఆడి రివర్స్గా మళ్ళీ బెదిరించమన్నారా? ఎంత ధైర్యం అండి మీకు అసలు? అదే ఇంకొకడు ఈ తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరికన్నా జడా శ్రావణ్ కుమార్ ఒక చిన్న మెసేజ్ దొరికిందైతే ఊరుకుంటారా మీరు? ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడటానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, ప్రచారం చేయడానికి ప్రసారం చేయడానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, కనీసంగా ఈయన మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే చేతకాని చావలేని సిస్టంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఎస్, రియల్లీ అంపిటి. అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే, అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షులకి, టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి అని ఒకరు ఉన్నారు, పృథ్వీరాజ్, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమీడియట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా? మీరు పనిచేస్తున్నారా ధర్మ పరిరక్షణ కోసం? వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షను కాపాడటానికి తప్పో రైటో? పృథ్వీ తప్పు చేశాడో, నేను కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు తప్పు చేశారో నేను అనటంలో ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆయన మీద తప్పు చేశాడో రైట్. వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గోడ దూకే పిల్లిని గురునాథమని ఘాటు విమర్శలు చేశారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావటి దామోదర్, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇందుపల్లి సుభాష్నిలు మాదిగాని గురునాథంపై ధ్వజమెత్తారు. వైసీపీ నేతలను విమర్శించే స్థాయి గురునాథంకు లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఎన్టీఆర్ జిల్లాలో భూదంద, ఇసుక మైనింగ్, పేకాట దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు. దేవినేని అంటే జిల్లాలో ఒక బ్రాండ్ ఉందని, అలాంటి వ్యక్తిపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎంపీ అంటే మట్టి దోచుకోవటం, పేకాట ఆడించడం ఇదే కేసినేని చిన్ని వ్యవహారమని ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం జరపడం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నానండి. మొన్న ఈ ఎన్డీఏ కూటమి
అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన అభివృద్ధి జరగకపోగా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా నుండి 7 నియోజకవర్గాల్లో ఏ విధమైన భూదందా కానీ ఇసుక మాఫియా కానీ పేకాట క్లబ్బులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి నెమల గోపాలస్వామి కళ్యాణ మహోత్సవాల్లో పట్టు వస్త్రాల సమర్పణ విషయమై స్థానిక ఎమ్మెల్యేకి మరి ఎంపీ కేసినేని చిన్ని యొక్క విషయంపై మరి అదేవిధంగా ఇలా ఎన్నో విషయాలపైన మరి ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు ప్రశ్నించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే మరి జరిగిన అభివృద్ధి గురించి కానీ మరి ఏం చేశామని చెప్పుకోలేక అడిగిన దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక మీడియా ముందుకు వచ్చి చేసిన అభివృద్ధి చెప్పలేక చేసిందేమీ లేక అవాకులు చవాకులు చెంచాలతో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీ కప్పులు కూడా అందిటానికి పనికిరాని వెధవలతో వేస్ట్. మాదిగాని గున్నాథం అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి దేవినేని అవినాష్ గారి మీద అవాకులు చవాకులు పెడతా ఉన్నాడు. అసలు దేవినేని అవినాష్ గారి పేరు తలవడానికి కానీ ఆయన కాలి గోటికి కానీ ఈ మాదిగాని గున్నాథం సరిపోతాడో లేదో ఒకసారి చదువుకోమని చెప్పి మాదిగాని గున్నాథం గారిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడో స్టోవార్ట్పురంలో తంటే 3 రాజధానుల పేరిట 1 సంవత్సరం గడిచిన తర్వాత మా 3 రాజధానుల టెంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి ఈ మాదిగాని గున్నాథం. నేనే మా టెంట్ని పెట్టాను, 3 రాజధానులకు మద్దతుగా నేనే ఉన్నాను అని చెప్పి ఆ రోజున మన వైసీపీ కండువా వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి నిన్నటి వరకు కూడాను. మరి ఈ పార్టీ గెలవగానే వెంటనే గోడ మీద పిల్లిలాగా ఇటు నుండి అటు దూకేసేసి నీ అవసరాల కోసం నీ కొడుకుని తప్పుగా దోవలో ఉన్నటువంటి నీ కొడుకు అంటే డ్రగ్స్ కేసుల్లో ఉన్నటువంటి నీ కొడుకుని ఏదో విధంగా దాచుకోవడానికో లేకపోతే మీరు దోచుకున్న సొమ్ముని 3 రాజధానుల పేరిట నేనే చేస్తున్నాను అంతాన్ని దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి నీ కొడుకు కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.